Can money buy? Do people find happiness in buying fast cars and large mansions? No, that's not true. Happiness comes in many ways. In fact, nothing in this world comes in all in one package. However, character can take you a long way with almost everyone. Absolutely right. Let's remember a prominent Indian industrialist who was just not known for his business acumen but also for his character and values. Let's welcome our friend from class 3F to an interview with a famous legend, Mr. Ratan Tata. మనిషి ఖరీదు కట్టలేని సద్గుణాలు మరియు వ్యక్తిత్వం అనేది వ్యక్తి యొక్క భావోద్వేగాల సమాహారం. నిజమైన వ్యక్తిత్వం నిజాయితీ, జ్ఞానం, పరస్పర సంబంధాలు, ప్రవర్తన మరియు మర్యాదతో కూడినవి. వాటిని డబ్బుతో కొనలేము. మనిషి వ్యక్తిత్వానికి అద్దం పట్టే ఒక ప్రముఖ భారతీయ వ్యాపారవేత్తను గుర్తు చేసుకుంటా తను కేవలం తన వ్యాపార చతురతతో మాత్రమే కాకుండా తన పాత్రోచిత వ్యక్తిత్వానికి కూడా విలువలు గాంచారు. ప్రముఖ లెజెండ్ మిస్టర్ రతన్ టాటాతో ముఖాముఖి తమ ప్రదర్శనల ద్వారా తెలియచేయడానికి మన ముందుకు వస్తున్నారు 3వ తరగతి F విభాగం విద్యార్థులు. వాటిని తిలకిద్దామా? నమస్కారం, అందరికీ శుభోదయం. ఇప్పుడు సమయం 10 గంటలు. మన JHPS ఛానల్లో కాఫీ విత్ సెలబ్రిటీ కార్యక్రమంలో ఈరోజు మనతో మనసు విప్పి మాట్లాడేందుకు ఒక గొప్ప మానవతావాది, అందరికీ సుపరిచితులు వస్తున్నారు. టీవీల ముందు నుంచి ఎవరో లేవకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారని, వారిని ఆదర్శంగా తీసుకుంటారని ఆశిస్తున్నాం. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మన JHPS ఛానల్లో మంచి వ్యక్తిత్వం, ఉదారత్వం ఉన్న ఒక మహామనిషి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఎవరో తెలుసా? ఆయన పేరు విజయానికి పర్యాయ పదం. అతనిని నిర్వచించేది ఆయన సంపద కాదు, వ్యక్తిత్వం. ఆయన దేశభక్తుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ రతన్ టాటా గారు. మరి ఈరోజు కాఫీ విత్ సెలబ్రిటీ అనే కార్యక్రమంలో సెలబ్రిటీగా వచ్చిన శ్రీ రతన్ టాటా గారి గురించి తెలుసుకుందామా? JHPS ఛానల్కు రాబోతున్న శ్రీ రతన్ టాటా గారిని కర్తాల ధ్వనులతో ఆహ్వానిద్దామా? మిస్టర్ టాటా, JHPS ఛానల్లో మమ్మల్ని కలవడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు. మీ ప్రయాణం చాలామందికి స్ఫూర్తినిస్తుంది. అలా స్ఫూర్తిని పొందిన వారిలో నేను ఒకరిని. ధన్యవాదాలు శ్రేయ. అనుభవాలను పంచుకోవటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. నమస్కారం సార్. మీరు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు, కానీ మీరు డబ్బు అంటే వ్యక్తిత్వానికి విలువనిస్తారని అందరూ అంటారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? ఖచ్చితంగా నా బాల్యంలో నాకు ఒక సంఘటన గుర్తుంది. నేను అదృష్టవంతుడిని, కానీ సంపద లేని వారు ఎలా కష్టపడుతున్నారో నేను చూశాను. చిత్తశుద్ధి మరియు దయ, ఈ రెండింటికి డబ్బుకి మించిన విలువ ఉంటుందని మా అమ్మగారు నాకు నేర్పారు. నేను ఒక సాహసోపేతమైన చర్య. మీరు ఎప్పుడు దీన్ని ఆర్థిక నష్టంగా భావించలేదా సార్? ఖచ్చితంగా, కానీ ఆర్థిక నష్టం కంటే కుటుంబ సభ్యుల ఆనందం గురించి ఆలోచించాను. కుటుంబాలు తమ మొదటి కారుని కలిగి ఉండటమే నిజమైన బహుమతిగా భావిస్తారు. వారిని దృష్టిలో పెట్టుకొని వారి కోసం ఈ నానో కారు రూపకల్పన ప్రారంభించాను. మీరు మీ జీవితంలో గణనీయమైన ఒడిదుడుకులని ఎదుర్కొన్నారు. మీ కుటుంబాన్ని, మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని సమాజం కోసం పక్కన పెట్టారు కదా. ఇది మీ దృక్పథాన్ని ఎలా ప్రభావితం చేసింది సార్? నా తల్లిని కోల్పోవడం చాలా బాధ కలిగించింది. సంబంధాలు మరియు ప్రేమను కొనలేమే అది నాకు నేర్పింది. మనిషికి డబ్బు కంటే కుటుంబం, విలువలు
అనుబంధాలు బాంధవ్యాలు కలిగి ఉండాలి అని, అదే నిజమైన సంపద అని నా జీవిత అనుభవాలు నాకు నేర్పింది. అవే మన గొప్ప సంపద. మీరు ఏ వారసత్వాన్ని వదిలేయాలని ఆశిస్తున్నారు సార్? భౌతిక సంపద కంటే గౌరవం మరియు కీర్తి ముఖ్యం. అవే లేకపోతే ఎంత సంపద ఉన్నా అంతా వృధా. కాబట్టి నా తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర నేర్చుకునేది నా జీవితంలో పాటించాను. అవే నన్ను ఉన్నత శ్రేణికి చేర్చింది. మిమ్మల్ని మా జేహెచ్పిఎస్ ఛానల్లో ఇంటర్వ్యూ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికీ నా జీవితంలో మరువలేని రోజుగా ఉంటుంది. ఈరోజు నా గొప్ప రోజుగా భావిస్తున్నాను. మా జేహెచ్పిఎస్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. శ్రీ రతన్ టాటా ఒక ప్రయాణం కాలాతీత సత్యంని ప్రతిబింబిస్తుంది. జీవితం యొక్క సారాంశాన్ని సంపదతో కొలలేము, కానీ మనం ఇతరులపై చూపించే ప్రభావం వారిలో ఒక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగలుగుతాము. రాజ్యం గెలిసినోడు రాజవుతాడు, రాజ్యం గిడిసినోడే రామచంద్రుడు. యుద్ధం గెలిసేటోడు వీరుడు సూర్యుడు, యుద్ధం గిడిసేటోడే దేవుడు. చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే. అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని. చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్, తీయగుంట కడదాకా మొదలవు గనక. కష్టాలెందుకు బరువుకుంటాయ్, తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవు గనక. ఎదురేలేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక. చూద్దామంటూ నీ తడాకా వచ్చింది ఇబ్బంది, నువ్వున్న ఇంటి గడప దాకా. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడు, ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు. చలో చలో లైఫ్ సే మిలో, ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. చలో చలో చలించు దారిలో, ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు.
round of applause for them.